ఆర్యవైశ్యుల్లో కొందరు కావలి పట్టణంలో సాగిస్తున్న వినూత్న ప్రచారం అందరినీ ఆకర్షిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నెల్లూరు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని కావలి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా బరిలో దిగిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలంటూ ఆర్యవైశ్య నాయకులు కొందరు కొంతకాలంగా కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక వ్యక్తి తాను స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్లేయాలి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరలా ఎందుకు రావాలి అనేది ఒక వివరణతో కూడిన బోర్డును మెడలో తగిలించుకొని వీరి వెంట సాగుతూ వివరిస్తుండడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మామిడి రామకృష్ణ, బొగవరపు సత్య, రమేష్, రాజా, నల్లూరు రామకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు కూడా పాల్గొంటున్నారు. కరోనా టైంలో కూడా మనం అంటూ వాళ్ళు కూడా ఎవరు రాని సమయంలో మేమున్నామంటూ మా వాళ్ళు అంటూ వాలంటీర్లు వచ్చారు కాబట్టి వాళ్ళకి మళ్ళా వాళ్ళు నిలదొక్కోవాలన్న దానికి కాబట్టి మనము జగన్ గవర్నమెంట్ని గెలిపించుకోవాలి. వాలంటీర్లు కావాలనుకుంటే మనకు జగన్ గారు కావాలి కాబట్టి నేను కోరుకుంటున్నాను. చెప్పు. వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ అసలు నీచాతి నీచంగా అవమానించిన ఏ చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థని మళ్ళీ నేను అధికారంలోకి వస్తే 10,000 జీతం పెంచి పెట్టుకుంటానని కించపరిచిన ఏ వ్యక్తి అదే నోటు గుండా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తానని వాళ్ళని ఇట్లా చేయడం, మోసం చేయడం తప్పు. కాబట్టి నేను ఇదే వాలంటీర్ వ్యవస్థకి మనము మద్దతు తెలుపుతూ మళ్ళీ ఎక్కడ చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని ఒక భయంతో ఇప్పుడున్న వాలంటీర్లకి నేను మద్దతు తెలుపుతూ ఇది జగన్ గవర్నమెంట్ వచ్చి వీళ్ళని కొనసాగించాలని వాళ్ళకి మద్దతు తెలుపుతూ నేను ఈ ప్రచారం చేసుకుంటాను. ఆ వాలంటీర్ల వ్యవస్థ ఆ టయాన ఎంత ఇబ్బంది పడ్డారో ఆ కరోనా తగిలినప్పుడు, అదే కరోనా కాపాడడానికి ప్రజల్ని వాలంటీర్ వ్యవస్థలు ఎంత ఉపయోగపడిందో జగన్మోహన్ రెడ్డి ఆ వాలంటీర్ వ్యవస్థ అటు పెట్టినందుకు అదే కరోనా వచ్చిందని అని కాదని వాళ్ళ పనితనం కూడా ఆ టయాన వాలంటీర్లు చూపించి మన రాష్ట్ర ప్రజలకి ఎంతో సేవ చేశారు. కాబట్టి వాళ్ళకి మద్దతుగా నేను ఈ విధంగా ప్రచారం చేస్తున్నాను. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ తరఫున మేము అందరూ వ్యాపారస్తులందరూ కలిసి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రతాప్ రెడ్డి గారు కరోనా టైంలో బాగా మనకి హెల్ప్ చేశాడు వ్యాపారస్తులకి. ఎట్లా అంటే ఆ రోజు లాక్డౌన్ పెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. లాక్డౌన్ పెడితే ఆ వ్యాపారస్తులందరూ వెళ్ళి ప్రతాప్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్డీఓ గారితో, ఎస్పీ గారితో అందరితో మాట్లాడి ఒక టైం కేటాయించి కొంత సమయం మాకు వ్యాపారస్తులందరికీ వెసులుబాటు కల్పించి వ్యాపారం చేసుకునేదానికి టైం ఇవ్వమని అడిగితే దానికంతా సహాయం చేసి ప్రతాప్ రెడ్డి గారు వ్యాపారస్తులకి అండగా నిలబడి మనకి చేశారు. కాబట్టి ఈసారి కూడా మనము ప్రతాప్ రెడ్డిని గెలిపించుకుంటే ఈ వ్యాపారస్తులకి అండగా ఉంటారని కోరుతున్నాము. అందువల్ల తప్పకుండా అందరూ ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఒక మాంగళ్యాన్ని ఒక షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టినప్పుడు కూడా వస్త్ర వ్యాపారస్తులు అందరూ కలిసి ప్రతాప్ రెడ్డి గారిని కలిసినప్పుడు వెంటనే అధికారులకు ఫోన్ చేసి మాంగళ్య వ్యాపారస్తు సంస్థని వాళ్ళు పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారని చెప్పి ఆపేసినందువల్ల వస్త్ర వ్యాపారస్తులు అందరూ లాభం పొందారు. అది అందరూ గుర్తుంచుకొని అందరూ ప్రతాప్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు.